ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఎవరో తెలుసారా? ఎవరన్నా? కుమార్ ఆంటీ. అన్న కుమార్ అంటే వస్తుందా? అవునరా, ఈ రోజు కుమార్ ఆంటీ తోటే బొబ్బట్లు చేపిస్తున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మధ్యలో ఎప్పుడైనా రావచ్చు ఆమె. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఉగాది స్పెషల్. ఉగాది స్పెషల్ అంటే మనకు గుర్తొచ్చేది బొబ్బట్లు, పూర్ణాలు. సో వాటిలో మనం ఇప్పుడు తయారు చేసుకోబోయేది బొబ్బట్లు. ఫ్రెండ్స్, బొబ్బట్లను తయారు చేసుకోవాలంటే ముందుగా నానబెట్టిన శనగపప్పుని ఒక 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, తగినంత వాటర్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. చిటికెడు ఉప్పు, ఒక స్పూను నెయ్యి, ఫ్రెండ్స్ చూశారు కదా. ఇప్పుడు ఈ పప్పును ఒక 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఫ్రెండ్స్, పప్పు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకుందాము. కొన్ని వాటర్ ఉంటాయి కదా, అప్పటి లోపలే చల్లారుతుంది. పప్పుని ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం ఫ్రెండ్స్. అప్పటి కాలంలో అయితే రోల్ వేసి రోకలతోటి దంచుకునేటోళ్ళు. ఇప్పుడు మిక్సీలు వచ్చినాయి కదా, మిక్సీ పట్టుకుందాం. ఫ్రెండ్స్, 1/2 కేజీ మైదా పిండి తీసుకున్నాము. దాంట్లోకి కొంచెం గోధుమ పిండి, ఎందుకంటే వాటర్ వేసి కలుపుతుంటే లూజ్ అవుతుంది కదా, గోధుమ పిండి వేసుకుంటే కొంచెం గట్టి పడుతుంది. తర్వాత తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం గోధుమ పిండి వేసుకుందాం. తగినంత ఉప్పు, పసుపు ఆప్షనల్ ఫ్రెండ్స్, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్, మంచి స్మెల్ రావడానికి. వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇంగ్రీజుడు కాదురా, ఇంగ్రీడియంట్స్ అంటే ఆ పసుపు ఉప్పు అవి వేసుకున్నాం కదా, అదంతా మంచిగా కలుపుకోవాలని చెప్పి అను ఇంగ్రీడియంట్స్ అను స్టఫ్ అనుకుంటున్నాను. ఒకసారి అనరా, నాకు రాదు అని రాదన్నా, రాదు. రాంది మనం ఎక్కువ చేయొద్దు, వచ్చిన పనులే చేసుకోవాలి. సరే, ఇంగ్రీడియంట్స్ అను. వద్దు, ఒకసారి అని చూపి. రాదన్నా, నాకు తెలుసు అన్న, నాకు ఫుల్ నమ్మకం ఉంది. బెల్లాన్ని తురిమి పెట్టుకుందాం ఫ్రెండ్స్. బెల్లం ఫ్రెండ్స్, కొలతల రూపంలో తీసుకోవాలి. ఏం కొలతలు? 90 లేకపోతే అట్లా కాదురా. ఇప్పుడు పప్పు 1/2 కేజీ తీసుకున్నాం అనుకో, 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి, 1/2 కేజీ మైదా పిండి తీసుకోవాలి. ఒకవేళ పప్పు కేజీ తీసుకున్నాం అనుకో, 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. కాదు, కేజీ బెల్లం తీసుకోవాలి, కేజీ మైదా పిండి తీసుకోవాలి. ఫోన్ గెలకడం కాదు, ఎప్పుడు అంటే అప్పుడప్పుడు ఇలాంటి మా ఛానల్ రెసిపీలు ఏమేమి ఉన్నాయో చూసి నేర్చుకొని నీ పెళ్ళాన్ని కొండి పెట్టు. ఇప్పుడు కాదు, పెళ్ళైనాక ఎప్పుడు తాగడం, నైట్ లో రావడం చూస్తే అటే ఇక అస్సామే అవుతావు. అప్పుడప్పుడు ఇది చూసుకోవాలి. పిల్లం అలిగితే ఇలాంటి బొబ్బట్లు చేసి పెట్టాలి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నీకు ఏదైనా లభిస్తుంది.
ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకుందాం. నెక్స్ట్ కొంచెం ఏంటి నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. బెల్లం పాకం చేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఏంటైనా ఇలాచీ పొడి అంటే యాలకులు ఇలాచి మొత్తం అంత పొడి వేసుకొని కొంచెం ఫ్రేగ్రెన్స్ రావాలి. ఓకే, మంచి స్మెల్ వస్తుంది కదా ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకున్న పప్పుని ఇప్పుడు ఈ పాకంలో కలుపుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. ఫిష్ ని అవుతున్నాయి. దించుకున్న పప్పు అయితే రౌండ్ గా ముద్దలు చేసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం కొంచెం నెయ్యి చేతులు వేసుకొని, ఎందుకంటే మనకు అంటే పట్టుకోకుండా ఇలా రౌండ్ గా వేసుకోవాలి ఫ్రెండ్స్. లడ్డు టైప్ లడ్డు. ఫ్రెండ్స్ పప్పు ముద్దలు అయితే ఇలా రౌండ్ గా వేసుకుందాం. ముద్ద. సో సేమ్ అలానే పిండిని కూడా రౌండ్ గా వేసుకుందాం ఫ్రెండ్స్, ఉండలుగా. ఇలా పిండిని కూడా రౌండ్ గా వేసుకోవాలి ఫ్రెండ్స్. సేమ్ పప్పు ముద్ద పిండి ముద్ద రౌండ్ గా ఇలా సేమ్ ఉండేటట్లే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, పిండిని రౌండ్ గా వేసుకున్నాం అండ్ బెల్లాన్ని కూడా రౌండ్ గా వేసుకున్నాం ముద్దలు లెక్క. ఇప్పుడు దీన్ని 2 రౌండ్లు. ఫస్ట్ పిండి తీసుకుందాం. పిండి ముద్ద తీసుకొని సాయం కూర్చున్నట్లా దానికి అంటకుండా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ రౌండ్ గా. అనుకున్న తర్వాత కొంచెం బెల్లం ముద్ద ఇలా మధ్యలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా క్లోజ్ చేయాలి నేను చూపిస్తున్న విధంగా. ఇలా ఫ్రెండ్స్ ఇలా రౌండ్ గా చేసేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిని పెంక మీద ఇలా రుద్దుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చపాతీలను ఎలా కాల్చుకుంటాము అలా బొబ్బట్లను కాల్చుకుందాము. దీనిపైన కూడా నెయ్యి తోటి 2 వైపులా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ బొబ్బట్లను. ఎంతసేపు కాల్చాలి అట్లా? కొంచెం అటు ఇటుగా మన చపాతీలను ఎట్లా చేసుకుంటాం ఫ్రెండ్స్ సేమ్ అంతే. ఇక అయిపోయింది, మాక్సిమం అయిపోయినట్లే. నేను ఇందులో పప్పు లాంటివి తినొచ్చు. బెల్లం ఆల్రెడీ ఉంటది కదా, పప్పుతో తినొచ్చు, లేకపోతే నార్మల్ ఒత్తిగా కూడా తినొచ్చు. ఫస్ట్ ఇటు తింటుండే దిష్టి తగులుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇటు ఒకటే చూస్తుండు ఆగలేదు చూడక. సూపర్ ఉంది ఫ్రెండ్స్, బాగుంది ఫ్రెండ్స్. నేను పెడతా అట్లా పెట్టాలని దిష్టి పడుతుంది ముందే చెప్తున్నా. మా ఫుల్ ఫ్రెండ్ మన్ను ఇంత బాగుంది చేస్తాడు మాకు తెలియదు.
మీరు కూడా ఈ ఉగాదికి ఇలా చేసుకొని మంచిగా ఇంట్లో ఫ్యామిలీ అందరితో కలిసి తినండి ఫ్రెండ్స్. సేమ్ ఇంత సింపుల్ ఏం లేదు. అన్న కుమార్ అంటే వస్తున్నా కుమారా అంటే ఈ మంత్ ఏప్రిల్ కారా, నేను ఏప్రిల్ చేశా. నిన్నే కాదు మన సబ్స్క్రైబర్లు కూడా ఏప్రిల్ చేశా. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్.